నమస్తే, నేను మీ జాల వీరేశం, పెద్దేముల మండలం బీజేపీ అధ్యక్షుడిని. అందరూ బాగున్నారని చెప్పేసి కోరుకుంటున్నాను. సబ్జెక్ట్లోకి వెళ్తే సోషల్ మీడియా మొత్తం ఇన్స్టాగ్రామ్ కూడా వస్తుంది. వాళ్ళది వీళ్ళది, వీళ్ళు ఇలా చేశారు, వాళ్ళు అలా చేశారు, నిస్వార్థంగా ర్యాలీ చేస్తుంటే మమ్మల్ని కొట్టారు పోలీస్ వాళ్ళని చెప్పేసి చాలామంది దొంగ ఏడుపులు ఏడుపుతున్నారు. ఆ దొంగ ఏడుపుల గురించి, అలాగే ఈ సీజేపీ పార్టీ గురించి, దాని వెనకాలన్న కమ్యూనిస్టు కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి మాట్లాడదామండి. సరేనా? నాకు తెలిసినంతలో, నాకు అనుభవం ఉన్న దాంట్లో, నేను చూసిన దాంట్లో మీ అందరికీ చిన్నగా వివరిస్తాను. ఒకసారి చూడండి. जय श्री राम बोलेंगे। अल्लाह का मतलब है शक्ति तो हम सब में है, बस नाम रहेगा अल्लाह का। ये जो सरकार है, ये जो कर रही है, ये बहुत सालों से कर रही है और हमने देखा है कि ये लोग बस सीता के पति का नाम ले लेके नीता के पति का काम कर रहे हैं। సీజేపీ గత నెల రోజులుగా ఈ ఇన్స్టాగ్రామ్లో ప్రత్యక్షమైన ఒక పార్టీ. సీజేపీ అంటే అదే మన ఇల్లు ప్రశాంతంగా ఉండి మనం ప్రశాంతంగా జీవిస్తున్న సమయంలో మురికి పెంటల నుంచి వచ్చిన బొద్దింకలు మన ఇంట్లోకి వస్తే మనం చెప్పులతో కానీ కట్టెలతో కానీ కొట్టి చంపిస్తాం. అదే కాక్రోచ్లు, అదే మన తెలుగు భాషలో బొద్దింకలు. వాటిని ముట్టుకుంటే వాసన వస్తుంది, దగ్గర ఉంటే చూడాలంటే కూడా తీసి పడేసే బొద్దింకలు. వాటి పేరు పెట్టుకొని సీజేపీ పార్టీ అని ఇన్స్టాగ్రామ్లో ఒక అకౌంట్ ఓపెన్ చేసి దాని నుంచి ఒక నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నారు కొంతమంది వ్యక్తులు. అదే కాక్రోచ్ జనతా పార్టీ. దీంట్లోకి వెళ్తే సీజేపీ పార్టీ అధ్యక్షులు ఎవరంటే అభిజిత్ దిక్కే. పేరేనో విన్నట్టుంది కదా. ఆ మధ్య కాలంలో ఆమ్ ఆద్మీ పార్టీలో సోషల్ మీడియా వింగ్గా పనిచేసిన వాడే ఈ అభిజిత్ దిక్కే. ఆమ్ ఆద్మీ పార్టీ గురించి మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కేజ్రీవాల్ గురించి అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎటువంటి దొంగను, ఎటువంటి దానికి జైలుకి వెళ్ళిండో ఇవన్నీ తెలుసు. అందులో పనిచేసిన వాడే ఈ అభిజిత్ దిక్కే గారు. వీళ్ళ గురించి కూడా మాట్లాడదాం. సరే, వీళ్ళందరూ ప్రొటెక్ట్ చేస్తుండ్రు నీట్ విద్యార్థుల గురించి. నీట్ విద్యార్థులు వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ గురించి ప్రొటెక్ట్ చేస్తుర్రు. నీట్ పేపర్ లీక్ అయినందుకు ప్రొటెక్ట్ చేస్తుర్రు. దీని గురించి చెప్పుకున్నాం. దానికి ప్రశాంతంగా జంతర్ మంతర్ వద్ద, ఢిల్లీలో ఉన్న జంతర్ మంతర్ వద్ద వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు. గత 20 రోజులుగా ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ వీళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఏం చెప్పారంటే, మా ప్రొటెక్షన్ని ఈ గవర్నమెంట్ వ్యతిరేకిస్తుంది, మమ్మల్ని ప్రొటెక్ట్ చేయనియదు, మమ్మల్ని అరెస్టులు చేస్తుంది, మమ్మల్ని కొడతారు అని చెప్పేసి ఒక దురాలోచన అనేసి ప్రజల వద్ద తీసుకెళ్లారు. కానీ ప్రభుత్వం ఏం చేసింది? న్యాయంగా మీరు చేయాలనుకుంటే ఎటువంటి అన్యాయాలకు పాల్పడకుండా, ఎటువంటి దురంగతాలకు ఎవరిని ఇబ్బంది చేయకుండా సన్మార్గంలో మీ యొక్క ధర్నాన్ని మీరు కొనసాగించవచ్చు అని చెప్పేసి వాళ్ళకు టైం ఇచ్చింది. దానిలో భాగంగా వాళ్ళు చేసుకుంటున్నారు. అందులో నీట్ విద్యార్థుల గురించి చేస్తున్నారు. సరే, నీట్ పేపర్ లీక్ అయిందని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. నీట్ పేపర్ లీక్ అయింది, దానికి ఉన్న ప్రధాన నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఆ ఎగ్జామ్ని కూడా తీసేసి తర్వాత మళ్ళీ నీట్ ఎగ్జామ్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత కూడా విద్యార్థులందరూ నీట్ ఎగ్జామ్కి హాజరయ్యారు. రాసిన వాళ్ళు రాశారు, తర్వాత రాయని వాళ్ళు కొంతమంది రాయలేరు. ఆ టైంలో కూడా కొన్ని ప్రదేశాల్లో, నీట్ ఎగ్జామ్ జరిగే ప్రదేశాల్లో కాంగ్రెస్ వాళ్ళు ర్యాలీలు జరుపుతుంటే ఆ ర్యాలీలో ఇరుక్కపోయి ఎగ్జామ్ సెంటర్కి పోకుండా మధ్యలోనే ఆగిపోయిన విద్యార్థులని, వాళ్ళ తల్లిదండ్రుల ఏడుపులను కూడా మనం విన్నాము, కళ్ళతో చూసాము కూడా. ఆ సమయంలో గౌరవ ప్రధాని గారు 45 నిమిషాలు
నీట్ విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుంది, ఈ ఎగ్జామ్ సమయంలో నేను బయటికి వెళ్తా అని చెప్పేసి అక్షరాలు 45 నిమిషాలు ఎయిర్పోర్ట్లోనే ఉన్నారు. అది కూడా మనం టీవీలో చూసాం, న్యూస్ ఛానల్లో. ఇదంతా జరిగింది. ఇప్పుడు ఇవన్నీ జరిగిపోయిన తర్వాత కూడా వీళ్ళ యొక్క డిమాండ్ ఏంటంటే నీట్ విద్యార్థులు అని చెప్పుకునే CJP పార్టీలో ఉన్న దొంగనా కొడుకులది డిమాండ్. ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయాలని చెప్పేసి చెప్తున్నారని వినికిడి. ఇదిలా ఉండగా నీట్ గురించి విద్యార్థులు ధర్నా చేసుకుంటా అనుకుంటే అరుంధతి రాయ్ వీళ్ళకి మద్దతుగా వచ్చి ధర్నాలు చేస్తుంది. ఈ అరుంధతి రాయ్ ఎవరు? కాశ్మీరు భారత్లో భాగం కానే కాదని చెప్పేసి ఉగ్రవాదులతో చేతులు కలిపి దిగిన ఫోటోలునే వాళ్ళకు సపోర్ట్గా మాట్లాడిన వ్యక్తి ఈ అరుంధతి రాయ్. ఈ వ్యక్తి వచ్చేసి వీళ్ళకి సపోర్ట్గా మాట్లాడుతుంది అంటే ఎక్కడో తేడా ఉన్నట్టే కదా. దేశం ఇచ్చిన కారే కదా ఈమె, ఉగ్రవాదులతో తిరిగిన వ్యక్తే కదా ఈమె. ఇదొక విషయం. కేజ్రీవాల్ గారు ఈయన కూడా వీళ్ళకి సపోర్ట్గా వచ్చారు. ఈయనేం మంచి రాజకీయ నాయకుడు. లిక్కర్ స్కామ్లో జైలుకి వెళ్ళి మళ్ళీ వచ్చిన వ్యక్తి. ఈయన కూడా విద్యార్థుల సహాయం కోసం అని చెప్పేసి వచ్చి ర్యాలీ చేస్తున్నారు. ఇటువంటి దొంగనాగుడులు అందరూ కూడా ఇటువంటి దాంట్లో చేస్తుంటే ఎంతవరకు న్యాయం ఉంది, ఎంతవరకు అన్యాయం ఉందని చెప్పేసి ప్రజలకు గ్రహించాలి. వాంగ్చుక్ ఈయన ఏంటంటే కాశ్మీర్ని మీరు ఎప్పుడైతే ఆక్రమించుకోవాలనుకుంటే మా తలుపులు ఎప్పుడైనా సరే తెలుసుకున్నాయని చెప్పేసి చైనా వారికి డైరెక్ట్ వీడియో ముఖంగా చెప్పిన వ్యక్తి ఈయన సోనం వాంగ్చుక్. ఈయన కూడా వాళ్ళ ర్యాలీకి మద్దతు తెలిపి ఉన్నారు. ఇంకొక విషయానికి వస్తే ఈ సోనం వాంగ్చుక్ ర్యాలీకి ఈయన ధర్నాకి సపోర్ట్ చేస్తే వీళ్ళు ప్రకటించింది ఏంటో తెలుసా? ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్కి ఒక రీల్కి ఒక్కరికి చొప్పున 50,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా, ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ఇది కూడా ప్రజలు గ్రహించాలి. ఇంకొక విషయం, ఓకే వీళ్ళందరూ ప్రశాంతంగా ర్యాలీ చేసుకున్నారు అనుకుందాం, ఇవన్నీ మనం పట్టించుకోవాలి. ప్రభుత్వం కూడా వీళ్ళేంటంటే ఇప్పటివరకు ధర్నాలు చేయొద్దు, మమ్మల్ని ఆపొద్దు అని చెప్పేసి వీళ్ళు వేడుకున్నారు. దానికి ప్రభుత్వం ఎటువంటిది ఏమీ చేయలేదు. ఇప్పుడేమో ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవట్లేదని చెప్పేసి వీళ్ళ దొంగ ఏడుపులు. ఇవన్నీ జరుగుతుండగా ఎప్పుడు లేనిది ఈ సోమవారం వేదికగా ఢిల్లీ ప్రాంతంలో జంతర్ మంతర్ వేదికగా రాళ్ళు ఉన్న ట్రక్కు అక్కడ ఎందుకుంది? ఇది ఒకటి గ్రహించాలి. మీరు నిస్వార్థంగా ర్యాలీ చేస్తుంటే పార్లమెంట్ సెషన్ నడుస్తున్నప్పుడు మీరు పార్లమెంట్ ముట్టడికి ఎందుకు ప్రయత్నించాలి? పార్లమెంట్ సెషన్ నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా 144 సెక్షన్ అమలు ఉంటుందని మీకు తెలీదా? పార్లమెంట్ సెషన్ నడుస్తున్నప్పుడు BNS 160 ప్రకారం అక్కడ ఎటువంటి ధర్నాలు కానీ ర్యాలీలు కానీ చేయదు అనేది మీకు తెలీదా? ఇంతకుముందు పోలీసు వాళ్ళు మీకు వివరణ ఇచ్చారు కదా. నిస్వార్థంగా మీరు ధర్నాలు చేసుకుంటే ఎవరు అడ్డారు? పోలీసులు. కానీ మీరు కావాలని చెప్పేసి అక్కడున్న పోలీసులని, ఒక పోలీస్ వ్యక్తిని వీడియో చూశాను ఇన్స్టాగ్రామ్లో, ఒక పోలీసు ఆయనని వీళ్ళందరూ కలిసి చుట్టుముట్టి కొడుతున్నారు. మీకు రక్షణగా వచ్చిన పోలీసు వాళ్ళనే మీరు కొడితే మిగతా ఉన్న పోలీసు వాళ్ళు కొట్టుకుంటారు. విడిపించినా కూడా మీరు వినకుంటే అక్కడ సర్దార్జీ గారు కట్టె తీసుకొని వాళ్ళందరినీ చెదరగొట్టాడు. ఆ తర్వాత నిరసన అనేది ఎక్కువైంది. మీరు నిరసన చేయాలంటే రాళ్ళతో ఎందుకు కొడతారు మీరు? ప్రజలు గమనిస్తలేరు దాన్ని. 19వ తారీఖు రోజు సోనం వాంగ్చుక్ గారు టిష్యూ పేపర్ పైన 20 లేదా 21 తారీఖు నాడు పార్లమెంట్ ముట్టడికి ప్లాన్ చేయాలి అని చెప్పేసి రాసి అభిజిత్ దిక్కేకి ఎందుకు పంపించిండు? ఇదొకటి. ఈ నాలో ఉన్న డౌట్స్ ఇవన్నీ, అందుకే మీకు అడుగుతున్నాను. ఇంకొక విషయం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి తెలుసా? ఈ పార్లమెంట్ సెషన్స్లో అమిత్ షా గారు బిల్ ప్రవేశపెడుతున్నారు. అందులో ఒకటి FCRA, ఇంకొకటి 1 నేషన్ 1 ఎలక్షన్, ఇటువంటి బిల్స్ కూడా ప్రవేశపెడుతున్నారు. వీటికి వ్యతిరేకంగా మీరందరూ ఈ కుహానా రాజకీయ నాయకులు, కేజ్రీవాల్ లాంటి వాళ్ళు, ఈ కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళందరూ కావాలని చెప్పేసి విద్యార్థులని తప్పుద్రోవ పట్టించి వాళ్ళపైన లాఠీ చార్జ్ జరిగేలాగా చేసి వీళ్ళందరూ పారిపోయి ఏదో ఊరిలో దాక్కున్నారు. కానీ బలైంది మాత్రం విద్యార్థులు. ఇదొక విషయం. ఇదిలా ఉండగా మాట్లాడదామండి. 2 లేదా 3 రాష్ట్రాల్లో ఉన్న ఓటు ఉన్న యాంటీ నేషనలిస్ట్
ఇంకెవరు, మన దొంగ ప్రకాష్ రాజ్ గారు. ఈ ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి నీట్ పేపర్ గురించి ధర్నా చేస్తున్నప్పుడు వెళ్ళి వాళ్ళ యొక్క ప్రశ్నలు కానీ వాళ్ళ యొక్క సమస్యల గురించి మాట్లాడాలి కానీ జై శ్రీరామ్ అనొద్దు. జై శ్రీరామ్ గురించి మీకేం అవసరం అక్కడ? నీట్ పేపర్ల గురించి మాట్లాడు, విద్యార్థుల గురించి మాట్లాడు. వాళ్ళు రెచ్చగొట్టే మాటలు చేసేసి వాళ్ళ యొక్క ధర్నాని సంబంధం లేని విధంగా దారి మలిచి వాళ్ళ జీవితాలు నాశనం చేయాలనుకున్న ఉద్దేశం కదా. ఎప్పుడు కూడా యాంటీ నేషనల్ గురించి మాట్లాడే వ్యక్తి ప్రకాష్ రాజ్ గారు వచ్చేసి వాళ్ళ తరపున మాట్లాడతారు. ఇది కూడా గమనించాలి ప్రజలు మీరందరూ. ఇంకొక విషయం, ఇంకో ఆమె వచ్చేసి అల్లా గురించి మాట్లాడుతుంది. ఇక్కడ హిందూ, ముస్లిము, క్రిస్టియానిటీ అనే అవసరం ఎందుకు వచ్చింది? అల్లా పేరు ఎందుకు వచ్చింది? రాముని పేరు ఎందుకు వచ్చింది? రామాయణం గురించి ఎందుకు వచ్చింది? నీటి విద్యార్థులు ధర్నా చేస్తుంటే వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడాలి కానీ మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం దేనికి వచ్చింది? ఇదొక విషయం కూడా ప్రజలు గమనించాలి. ఇంకోటి, ఎప్పుడు కూడా మన దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే యాంటీ నేషనలిస్ట్ దురాత్రి గారు కూడా వచ్చి మాట్లాడాడు. వాని గురించి కూడా ఒకసారి ఆలోచించండి మీరు. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు నీట్ పేపర్ లీకేజ్కి విరాట్ కోహ్లీకి ఏం సంబంధం అండి? విరాట్ కోహ్లీ సనాతన ధర్మం పాటిస్తే వీళ్ళకేం నొప్పి? వీళ్ళు మాట్లాడే విధానం ఏం అవసరం? విరాట్ కోహ్లీ ఎందుకు వచ్చాడు ఎందుకులోకి? ఇదొక విషయం గమనించండి. ఇంకోటి ఏమంటే, పార్లమెంట్ని ముట్టడి చేస్తాం, పార్లమెంట్ని పలగొడతాం, ఇంకో నేపాల్ని చేస్తాం, ఇంకో బంగ్లాదేశ్ని చేస్తాం అంటున్నారు. ఎందరో వచ్చారు తురుష్కులు, బ్రిటిషర్స్, ఇంకా ఎందరో వచ్చారు భారతదేశాన్ని నాశనం చేయడానికి. కానీ ఈక కూడా వీకలేరు. ఇంకా మీరేం వీకెళ్తారు? మా దేశ సార్వభౌమత్వాన్ని, మా దేశ ఔన్నత్యాన్ని కదిలించడానికి మీరు కాదు కదా, మీ తాతలు వచ్చినా కూడా జరగలేదు. ఇంకొక విషయం ఏంటంటే, ప్రజలందరూ కూడా గమనించాలి. ఎటు పోయినా ఏ ప్రాబ్లం జరిగినా ఏదో ఒక బట్ట కాల్చి బీజేపీ మీద వేయడం ఈ యాంటీ నేషనలిస్ట్కి కానీ, కాంగ్రెస్ పార్టీకి కానీ, ఈ కమ్యూనిస్టులకు కానీ బాగా అలవాటైపోయింది. ఇది ఖచ్చితంగా నీట్ పేపర్ వాళ్ళతో ర్యాలీ చేస్తున్నారంటే, ధర్నా చేస్తున్నారంటే దాని గురించి ఓకే, వాళ్ళు చేస్తున్నారు కానిద్దామని చెప్పేసి చేయొచ్చు. అంతేగాని ఒక నీట్ పేపర్ విద్యార్థుల ముసుగులలో మత విద్వేషాలు రెచ్చగొట్టడం, పార్లమెంట్ని ముట్టడి చేస్తాం. ఇంకో ఆమె అయితే బుద్ధి తక్కువ లేని ఒక గాడిద అనుకుంటా, ఒక లేడీస్ ఆమె ఏమన్నదంటే, ప్రధాని మోదీ పని మేము గోళీలు వేస్తామని, అంటే బుల్లెట్ల వర్షం కురిపిస్తామంటున్నాడు గౌరవ ప్రధాని పైన. ఇదొక విషయం గమనించాలి. అలాగే మీరు దేని గురించి అయితే ప్రొటెస్ట్ చేస్తున్నారో దాని గురించి మాత్రం చేయాలి, అంతేగాని మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా చేయొద్దు. దీనివలన విద్యార్థులందరూ, అక్కడ ఉన్న విద్యార్థులు కూడా ఏం చేశారంటే, పోలీసుల పైన చేసుకున్నందువలన వాళ్ళు ప్రొటెక్ట్ చేసే విధానం ఎన్ని రోజులు మీకు టైం ఇచ్చినా ఒక్కరోజు ఎవరు కూడా మీ పైన చేయలేకుండా మీరు వాళ్ళని కొట్టినందువల్లనే వాళ్ళు మిమ్మల్ని కాపాడడానికి చెప్పి చెదగొట్టడానికి చేశారు, అంతే తప్ప కానీ ఎటువంటి దాడి కాదు. ఈ దాడిలో, ఈ విద్యార్థులు చేసిన దాడిలో, ఈ నీట్ పేపర్ విద్యార్థుల ముసుగులో ఉన్న కమ్యూనిస్ట్ కాంగ్రెస్ వాదులు, గూండాలు చేస్తున్న దాడిలో 188 మంది పోలీసులు గాయపడ్డారు. ఇటువంటి జరిగితే ఎవరైనా సరే చెల్లాచెదురు చేస్తారు, కామన్ ఇది. ఇంకొక విషయం ఏంటంటే, నీట్ పేపర్ గురించి చేస్తున్నారు, క్యాన్సిల్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ నీట్ పేపర్ ఎగ్జామ్ పెట్టారు. ఇవన్నీ జరిగిపోయినాయి. ఇంకా మీరు ఎందు గురించి ప్రొటెక్ట్ చేస్తున్నారో మీకే క్లారిటీ లేదు. దేశ విచ్ఛిన్నకారులందరూ ఒకటై దేశాన్ని పాడు చేయాలని చెప్పేసి పూనుకొని ఇటువంటి ధర్నాల్లో చేరి ప్రశాంతంగా ఉన్న భారతదేశాన్ని ఖరాబ్ చేయాలని చెప్పేసి పూనుకున్నారు. ప్రజలందరూ గమనించి ఒక నిర్ణయం తీసుకోగలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు వచ్చే పార్లమెంట్ సెషన్లో మన దేశానికి అవసరమైన బిల్స్ భారతీయ జనతా పార్టీ కానీ అక్కడ మంత్రులు కానీ ప్రవేశపెడుతున్నారు. వాటిని చెల్లాచెదురు చేసేసి బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని చెప్పేసి ఇటువంటి కుహాన రాజకీయ నాయకులు చేసిన దుశ్చర్యనే జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన ర్యాలీ గొడవలు. దయచేసి అందరూ గమనించాలని కోరుకుంటూ మీ అందరికి వివరణ ఇవ్వాలని చెప్పేసి నా యొక్క చిన్న ప్రయత్నంగా నేను ముందుకు వచ్చాను. ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే కూడా మనస్ఫూర్తిగా క్షమించండి. నేను మాట్లాడిన దాంట్లో కొద్దిగా మంచిగా ఉంటే
దయచేసి స్వాగతించి తెలియని వాళ్ళకు తెలియజేయగలరని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. జై శ్రీరామ్.